మీ పేరు? నా పేరు బి నరసింహరావు సార్. మేము ఉండేది ఎల్బీనగర్ నియోజకవర్గం, లింగజోడ డివిజన్, ఇది 18వ వార్డు. 18వ వార్డు అధికారి నగర్ బస్సి మాది అధికారి. మా సమస్య ఏం సార్, గతంలో కేసీఆర్ చెప్పిన గారు ఏమంటే ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు సార్ కేసీఆర్ గారు. అయితే 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మేము చాలా వరకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అవి డస్ట్బిన్కే పరిమితమై ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు. తర్వాత ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విన్నవించుకుంది ఏంటంటే మా బస్సులో 45 కుటుంబాలు ఉన్నాయి, అన్ని వర్గాలు కలిసి 45 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళకు ఇల్లు కట్టించేందుకు ఇందిరా ఇల్లు పథకం ద్వారా ప్రజాపాలనలో వాళ్ళకి ఇల్లు కట్టించేందుకు న్యాయం జరగాలని ఇప్పుడే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ప్రజా పరిపాలనలో దయచేసి ఇక్కడైనా ప్రభుత్వం పట్టించుకొని మా నిరుపేదలకు వాళ్ళ జీవితాల్లో ఇల్లు కట్టించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని నేను కోరుకుంటున్నాను సార్. కేసీఆర్ గారు నాగర్ కర్నూలు సభలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే 5 లక్షలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మరియు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ 5 లక్షలు ఇస్తా మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మేము ఎదురు చూసి ఇక్కడ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. మేము గవర్నర్కి లెటర్ రాసాము, కలెక్టర్ లెటర్ రాసాము, అలాగే ముఖ్యమంత్రి కూడా లెటర్ రాసాము. డస్ట్బిన్కే పరిమితం కానీ మాకు పరిమాత్రం కాలేదు. మాకు మా బస్సులో వరద వచ్చి 2020లో వరద వచ్చినప్పుడు మా బస్సులో ఇంత మటుకు 20 నీళ్ళు వచ్చి 2 మహిళలు మృతిచెందారు సార్. అది నాకు మనస్తాపం చెంది ఇట్లయితే కాదని చెప్పి నేను ఎల్బీనగర్ రైల్వే స్టేషన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సుమారు 7 గంటల పాటు నిరసన వ్యక్తం చేసింది సార్ నేను. అయితే అందరూ వచ్చి మా కార్పొరేటర్ కానీ సామారంగారెడ్డి గారు, దర్పల్లి రాజశేఖర్ వచ్చి కిందికి దింపి మీకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ యథావిధి ఎవరు బట్టి పట్టించుకోవట్లేదు. అందుకనే ఈరోజు ప్రజావానికి వచ్చాను సార్. మా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పుడైనా మా బస్సుకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు దయచేసి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి విన్నవించేది ఏంటంటే ఇప్పటికైనా మా బస్సుకి అధికారి నగర్, లింగోజోడ డివిజన్, ఎల్బీనగర్ నియోజకవర్గం మా పేదలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్.